సుట్టమై వచ్చి దయ్యమై పట్టినట్లు కొంతమంది లీడర్లు ఎన్నికలకు ముందు అమ్మా అయ్యా అని ముదుగరిచ్చి ఓట్లేపించుకుంటారు. ఆయనతో గెలిచిన తర్వాత ఎవర్రా మనల్ని ఆపేది అని ఊరి మీద పడతారు. ఇప్పుడు ఏపీలో కొందరు కూటమి ఎమ్మెల్యేలు చేస్తున్న పని అట్లనే ఉన్నది. ఏకంగా విలేకరులకే ధమ్కి ఇస్తున్నారు. అమెరికా ప్రెసిడెంట్ కంటే నేనే గొప్ప అన్నట్లు ఫీల్ అవుతారు కొందరు ఎమ్మెల్యేలు. కోతికి కొబ్బరికాయ దొరికినట్లు అధికారం అడ్డం పెట్టుకొని గాయ చేస్తారు. ఇప్పుడు ఏపీలో కొంతమంది కూటమి ఎమ్మెల్యేలు జనాల దుంపదెంచుతున్నారు. ఎవరన్నా నిలదీస్తే దాడులు, కేసుల కోర్టులు ఇదే నడుస్తున్నది ఇప్పుడు అక్కడ. ఇగో ఈయన పేరు గుమ్మనూరు జయరాం, గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే. ఈ సారు మీద కూడా మస్తు ఆరోపణలున్నాయి. ఈయన పేరు చెప్పి వాళ్ళ తమ్ముడు అందరి మీద రూబాబు చేస్తున్నాడట. నియోజకవర్గంలా కబ్జాల పైరవీలు దందాలు చేపిస్తున్నాడట. ఇదే ముచ్చట మీద కొందరు విలేకరులు ఎమ్మెల్యే సారును నిలదీసిండ్లు. గా మాటినుడితోనే సారుకు మస్తు కోపం వచ్చింది. ఎవర్రా మీరంతా అని అక్కడున్న విలేకరులకు ధమ్కి ఇచ్చిండు. మా తమ్ముణ్ణి తప్పు పడతారా బిడ్డా, నా సంగతి మీకు తెలియదు, నాకు అనక తిక్కరేగితే రైలు పట్టాల మీద వండుకోబెట్టేస్తా అని సీరియస్ వార్నింగ్ ఇచ్చిండు. నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా గానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి. మీరు నిరూపించకపోతే పట్టాల మీద పండుబెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అసలే కోతి ఆ పైన కళ్ళు దాగింది అన్నట్లు అసలే ఎమ్మెల్యే చేతిలో అధికారం ఉన్నది. ఏం చేసినా అడిగే దిక్కు లేదు. అందుకే అక్కడున్న విలేకరులు ఎమ్మెల్యే ఇచ్చిన వార్నింగ్ కు బిత్తరపోయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. చూసిన్లా ఏపీల పరిస్థితి ఎట్లున్నదో. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తదా? ఏదా రాజా తాదా ఎమ్మెల్యే. మరి ఈ సారు మీద సీఎం గాని డిప్యూటీ సీఎం గాని ఏమన్నా యాక్షన్ తీసుకుంటారో లేదో చూడాలి అనుకుంటున్నారు ఈ వీడియో చూసినోళ్ళు.